హైదరాబాద్లో నెంబర్ ప్లేట్లు లేకుండా లేదా నెంబర్ ప్లేట్లు కనిపించకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు ఫైన్లు వేస్తూ నెంబర్ ప్లేట్లు బిగించి పంపిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ను ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మొబైల్ స్నాచింగ్, చైన్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతుండడంతో ఈ స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నట్టు పోలీసులు అంటున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. దీంతో పాటు రాత్రులు డికాయ్ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా చెప్పారు. డికాయ్ ఆపరేషన్ల ద్వారా నెల రోజుల్లో 5 చోట్ల దొంగలను పట్టుకున్నట్టు వెల్లడించారు. రైట్, మా ప్రతినిధి సురేష్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు. ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలపై వస్తే వారికి సంబంధించిన వెహికల్స్ పైన కేసులు నమోదు చేసి ఆ నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాతనే వెహికల్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువగా చైన్ స్నాచింగ్ కానీ మొబైల్ స్నాచింగ్ కానీ ఈ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపైనే చేస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అకస్మాత్తుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యూనిట్ తనిఖీలు చేస్తున్నారు. ఇలా నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ ప్రత్యేకంగా నిర్వహిస్తుండడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కూడా పోలీసులు వాహనదారులందరూ కూడా పాటించే విధంగా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. మనం ప్రస్తుతం హ్యాబిట్స్లో ఉన్నాము. ఇక్కడ కూడా వెహికల్ చెకింగ్ నడుస్తుంది. ఒకసారి ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ జరుగుతుందండి రోజు? నమస్కారం అండి. ఇది స్పెషల్ డ్రైవ్ అనేది రెగ్యులర్గానే చేస్తుంటాం. ఇది మన ఉన్నతాధికారులు ముందటి నుంచి కూడా మనకు రోడ్ సేఫ్టీ గురించి వాళ్ళు పదే చెప్పడం జరుగుతుంది. మేము కూడా ప్రతిరోజు అన్ని రోడ్లపైన చెక్ చేస్తూనే ఉన్నాం. వాహనదారులకు కూడా వీలైనంత ఎక్కువ వరకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది జనాలు అవేర్నెస్ అవుతున్నారు, ఇంకొంతమంది ఇంకా అదే ఫోబియాలో ఉన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై ఎట్లాంటి చర్యలు? నెంబర్ ప్లేట్ లేని వాహనాలకి కేసు చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం నెంబర్ ప్లేట్ ఇంప్రాపర్గా ఉన్న స్టిక్కరింగ్స్ ఉన్న వాటిని వెంటనే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఫిక్స్ చేసిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇదివరకు కాకుండా ఇప్పుడు కొంచెం దాన్ని అప్గ్రేడ్ చేసాం. కొత్త నెంబర్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ముందు వేసిన తర్వాతే దాన్ని ఒక ఫోటో తీసుకొని బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది కంపేర్ చేసిన తర్వాతే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకు వితౌట్ నెంబర్ ప్లేటెస్ కేసెస్లోనే ఎక్కువ వయలేషన్ జరుగుతున్నాయి కాబట్టి దానిపైన మన పోలీసులు కూడా ఎక్కువ దృష్టి సారించారండి. ఇంకా దాంతోపాటు కార్లకు కానీ స్టిక్కరింగ్స్ ఉంటాయి, బ్లాక్ స్టిక్కరింగ్స్ ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయడం, నెంబర్ ప్లేట్ పైన కూడా పోలీస్ అని చెప్పేసి పోస్టు అని చెప్పేసి చాలా పొలిటికల్ చాలా ఉంటాయి, వాటిని కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ అనేది క్లీన్గా ఉండాలి, మనకు విజబుల్గా ఉండాలి. ఏ వైలేషన్లో అయినా నెంబర్ ప్లేట్ అనేది మనకి ఎక్కువ ట్రేస్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి నెంబర్ ప్లేట్ని కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మైనర్ డ్రైవింగ్స్ కూడా కేసెస్ చేస్తున్నాం, పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం అండి. మైనర్ డ్రైవింగ్ కేసులో అయితే పేరెంట్స్ని పర్టికులర్గా మనము ఎడ్యుకేట్ చేసిన తర్వాతే వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా యథావిధిగా పాతగా నుంచి వస్తున్న అదేవిధంగా మనం కేసెస్ వేయడం, ఎక్కువ 2 సార్లు దొరికిన వాళ్ళకైతే మనం లైసెన్స్ని కూడా సస్పెండ్ చేయడం 1 or 2 months వరకు. థర్డ్ టైం దొరికిన వాళ్ళకి జైలుతో పాటు 6 months వరకు చేయడం, వాళ్ళ తీవ్రత పైన దాన్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. అదే ప్లేట్లు సరిగా లేకపోతే ఎంత ఫైన్ వేస్తారు, ఎలాంటి కేసులు? నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ కింద మనం ఫైన్ జనరేట్ చేస్తామండి. దాంతోపాటు అసలు నెంబర్ ప్లేటే లేదనుకోండి, వితౌట్ నెంబర్ ప్లేట్ కింద మనం కేసు చేస్తాం. దాన్ని అది డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ జస్టిస్తోనే డిస్కస్ చేసి దాన్ని కొత్త నెంబర్ ప్లేట్ వేసేంత వరకు ఉంచి దానికి ఫైన్ జనరేట్ చేపిస్తాం. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుందంటే వితౌట్ నెంబర్ ప్లేట్కి, మైనర్ డ్రైవింగ్కి, డ్రంక్ అండ్ డ్రైవింగ్కి సేమ్ అన్నీ మన మెజిస్ట్రేట్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 2100 ఫైన్ ఉంటుంది. అది మెజిస్ట్రేట్ తర్వాతే మనం బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. లేదు వాళ్ళకి అర్జెంట్ ఉందంటే వాళ్ళకి తగిన డాక్యుమెంట్స్ పెట్టుకొని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ని కూడా మనం చూస్తున్నాం. 3 నెంబర్స్లో ఒక నెంబర్ హైడ్ చేసి ఇది సిటీలో ఇదివరకు మాస్క్ పెట్టేవాళ్ళు, వాటిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. సిటీలో కూడా తగ్గాయి చాలా వరకు, వాళ్ళు పీపుల్ కూడా ఎడ్యుకేట్ అయిపోయారు. థ్యాంక్ యూ. అయితే మనం చూస్తున్నాం కదా, ఆ ట్రాఫిక్ రూల్స్ అనేది ప్రతి ఒక్క వాహనదారు పాటించాల్సిందే. ఖచ్చితంగా
నెంబర్ ప్లేట్ కానీ సరిగా పెట్టి లేకుండా తిరిగితే ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాం. కోర్టు న్యాయమూర్తి నిర్ణయం మేరకే ఆ వెహికల్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు డెకాయ్ ఆపరేషన్లు కూడా రాత్రి సమయంలో చైన్ స్నాచింగ్ కానీ మొబైల్ స్నాచింగ్ కానీ కొంతమంది నేరస్తులు తిరుగుతున్నారనే సమాచారంతో ఈ నెల రోజుల్లోనే 5 చోట్ల డెకాయ్ ఆపరేషన్ చేసి పోలీసులు ఎదురు తిరిగితే కాల్పులు కూడా జరిపి గాల్లోకి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడ్డా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ జయవర్ధన్